ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియతో హైదరాబాద్ రాజకీయాల్లో ఇప్పుడు ఓట్ల లెక్క పెద్ద చర్చగా మారింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లోని 28 నియోజకవర్గాల్లో గతంలో 1.14 కోట్లకు పైగా ఓటర్లు ఉండగా తాజా లెక్కల్లో ఈ సంఖ్య సుమారు 71 లక్షలకు పడిపోయింది. అంటే దాదాపు 43 లక్షల మంది ఓటర్ల పేర్లు ప్రస్తుతం పాత లెక్కల్లో కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఇందులో డూప్లికేట్ ఓట్లు, మరణించిన వారు, చిరునామాలు మారిన వారు వంటి కారణాలతో తొలగింపులు జరగడం ఒక కారణంగా అధికారులు చెబుతున్నారు. అయితే అసలు చర్చంతా ఎన్యూమరేషన్ ఫారాలు అందుకున్నారా, తిరిగి ఇచ్చారా అన్న దానిపై సాగుతోంది. ఫారాలు తిరిగి ఇవ్వని ఓటర్లను రద్దు కేటగిరీలో చేర్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో కొంతమంది ఓటర్లు తమకు ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదని చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సుమారు 20% ఫారాలు ఇళ్లకు చేరలేదన్న ఆరోపణలు కూడా ఈ ప్రక్రియపై అనుమానాలు పెంచుతున్నాయి. బిఎల్ఓలు మాత్రం 100% ఫారాలు పంపిణీ చేసినట్లు ఆన్లైన్లో నమోదు చేసినట్లు చెబుతున్నారు. ఇక్కడే ఓటర్లకు అధికారులకు లెక్కలకు మధ్య పెద్ద వ్యత్యాసం కనిపిస్తుంది. ఫారం అందకపోతే ఓటర్ ఏం చేయాలి అన్నది చాలా మందికి స్పష్టంగా తెలియకపోవడం కూడా సమస్యగా మారింది. మరోవైపు హైదరాబాద్ శివారు నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గడం కూడా ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. శేర్లింగంపల్లిలో సుమారు 3.29 లక్షలు, ఎల్బీనగర్లో 2.70 లక్షలు, మహేశ్వరంలో 2.35 లక్షల ఓట్ల తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణలోని జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగం కోసం వచ్చి స్థిరపడ్డ ఉద్యోగులు, కార్మికులు అక్కడ ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ప్రధాన హైదరాబాద్ నగరంలోనూ సుమారుగా సగం మంది ఓటర్లు వారే ఉంటారు. ఈ నేపథ్యంలో అనేక మంది ఓటర్లు తమ సొంతూళ్లలో ఓటును కొనసాగించుకోవడం అందుకు ఇష్టపడరు. దీంతో హైదరాబాద్లో రద్దు చేసుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో రాజధానిలోని ఓట్ల సంఖ్య సుమారు సగం తగ్గిందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.